అసలు శివతత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? భక్తుణ్ణి నెత్తి మీద పైన పెడతాడు, తాను కింద కూర్చుంటాడు. ఆ మహానుభావుడు తిన్నడు. ఆయన భక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. అంత గొప్ప భక్తి తత్పరు. ఆయన యొక్క భక్తికి పొంగిపోయాడంతే శివుడు. వచ్చి దొంగదండాలు పెట్టి స్తోత్రాలు చేసి బిల్వదళాలు తీసుకొచ్చి వేసేస్తే పొంగిపోతాడనుకోకూడదు. ఆయన అసుతోషుడు, దానికి పొంగిపోతాడు, కాదంటలేదు నేను. కానీ మనసున్న చోట ఆయన పరవశించిపోతాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన ఎంగిలి నీళ్లు నోట్లో పట్టుకొచ్చి లింగం మీద ఉమిశాడు, అభిషేకంగా తీసుకున్నాడు. అంటే మనం చేయకూడదు, తిన్నడికి తెలియదు కాబట్టి చేశాడు, దాన్ని భక్తితో స్వీకరించాడు. కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు, కూర్చగా అంగీకరించాడు. ఎంగిలి మాంసం మొక్క పెట్టాడు, నవ్యోపహారాయతి, మంచి ఆహారం పెట్టామని తినేశాడు. ఇంత